గుంటూరు జిల్లా తెనాలిలో దారుణ చోటు చేసుకుంది. నాజరుపేటలో కొడుకు వేధింపులు భరించలేక కన్న తల్లిదండ్రులే పేక్కోసి చంపేశారు. 2 సెంట్ల భూమి విషయంలో వచ్చిన వివాదం కాస్త చివరకు హత్యకు దారితీస్తుంది. మృతుడు కోటేశ్వరరావు నిత్యం మద్యం మత్తులో ఇంట్లో తరచూ గొడవలు పెడుతూ భూమిని తన పేరున రాయాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేస్తాడు. ఈ క్రమంలో తండ్రి భాస్కర్రావు, తల్లి విజయమ్మ, తమ్ముడు మరియదాసు కలిసి కోటేశ్వరరావు గొంతు కోసి చంపినట్టుగా తెలుస్తోంది. మృతదేహం ఆటోలో తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఏం చెప్తున్నారు పోలీసులు కేసుకు సంబంధించి? అంటే సతీష్, నిన్న ఖచ్చితంగా కూడా అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో అయితే మాత్రం ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. నాగరపేటకి సంబంధించి ఎవరైతే కోటేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి, అతను ఆటో తోలుతూ జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. అతనికి అక్కడ ఒక 2 సెంట్ల స్థలం అయితే ఉంది. అది తల్లిదండ్రుల దగ్గర నుంచి తనకి రావాలని చెప్పి తరచుగా కూడా అతనైతే గొడవ పడుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యం. అయితే నిన్న రాత్రి అయితే మాత్రం ప్రధానంగా ఇంటికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇంటికి సంబంధించినటువంటి పేపర్స్ ఏవైతే ఉంటాయో ఆ పేపర్స్ అన్నింటినీ కూడా ఇంటి దస్తావేజులు చించివేయడంతో ఒక్కసారిగా కూడా తండ్రి, తల్లి, అదే విధంగా తమ్ముడితో తీవ్రమైనటువంటి ఘర్షణ వచ్చినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ పరిస్థితి ఉధృతంగా మాత్రం వాళ్ళందరూ కూడా కోటేశ్వరరావు మీద దాడి చేయడం అనేది జరిగింది. దాడి చేసినటువంటి సందర్భంలో అతన్ని విచక్షణారహితంగా కొట్టడం, చాకుతో కోసివేసిన సందర్భంలో అతనైతే మాత్రం అక్కడికక్కడే తీవ్రమైన గాయాలతో పడిపోవటం, ఈ గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యాన్ని చూసినటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఏదైతే మాత్రం అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనపడింది. ఆ తర్వాత ఆటోలో అతన్ని ఈ మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని వెంటనే కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అయితే అక్కడికి చేరుకోవడం జరిగింది. తండ్రి అయినటువంటి ఈ భాస్కర్ రావుని, తల్లి విజయమ్మ, అలాగే ఇక అతని సోదరుడు, మృతుడి సోదరుడు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కూడా అతన్ని హత్య చేశారు అని పోలీసులు అయితే ప్రాథమికంగా కూడా ఒక నిర్ణయానికి వచ్చినటువంటి నేపథ్యం. దీంతో వాళ్ళ ముగ్గురిని అయితే మాత్రం ప్రజెంట్ పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మృతదేహాన్ని అయితే ఇక్కడ మాతృకి తరలించడం జరిగింది. తరచు కూడా ఈ ఎవరైతే ఈ కోటేశ్వరరావు ఉన్నాడో కోటేశ్వరరావు అయితే మాత్రం మద్యం సేవించి ఇంటికి రావటం, ఇంటికి వచ్చి ఆ ఆస్తిని పంచాలని చెప్పి తరచు వివాదం పడుతున్నట్టుగా కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఒక హత్య అయితే మాత్రం అది తల్లిదండ్రుల ద్వారా జరగడంతో ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతం అయితే ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవికృష్ణ.